ఒక్క విషయం చెప్పాలంటే బైబిల్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ప్రతి మనిషి యొక్క మనసు దేవుని తట్టు తిరగాలి, ప్రతి ఒక్కరి యొక్క హృదయం పరిశుద్ధపరచబడాలి. ముఖ్య ఉద్దేశం అదొక్కటే. మీకు నేను మనుషుని యొక్క హృదయాన్ని గురించి చెబుతాను అన్నాను. ఇప్పుడు ఈ మనుషుని యొక్క హృదయం కల్మషమైపోయింది, కలుషితమైపోయింది. మనుషుని యొక్క హృదయాన్ని గురించి ఇర్మియా భక్తులు చాలామంది చాలా రకాలుగా రాసుకుంటూ వచ్చారు. ఏమన్నా తెలుసా? ఇది మోసకరమైన వ్యాధి గలది. ఏంటంట? ఏది? మనుషుడి యొక్క హృదయం, మనస్సు. ఇది మొదట్లోనే చెడిపోయింది. ఎప్పుడు? మొదట్లోనే చెడిపోయి మనుషుని హృదయం కల్మషం అయిపోయి దేవునికి దూరం అయిపోయారు. ఇలా దేవునికి దూరం అయిపోయినటువంటి మనిషిని దేవుడు ఎంతో ప్రేమించి మరలా తన హక్కున చేర్చుకోవడానికి, తన రాజ్యంలో చేర్చుకోవటం కోసం ఆయన ఏం చేశాడు తెలుసా? మనుషునితో మరలా మాట్లాడటం ప్రారంభించాడు, నీతిమంతులుగా తీర్చడం ప్రారంభించాడు.